తెనాలిలో చోరీ ఘటనలు వరుసగా పెరిగిపోతా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా దొంగలైతే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితమే గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి ఓ జ్యువెలరీ షాప్ లో భారీగా వెండి అపహరణకు గురైంది. ఆ కేసు ఇంకా దర్యాప్తు పూర్తి కాకముందే గాంధీనగర్ అంటే తెనాలి నుంచి ఇటు గాంధీ చౌక్ నుంచి బురిపాలెం రోడ్ లో ఉన్నటువంటి పాత రత్న టాకీస్ వద్ద ఉన్నటువంటి సోనో విజన్ షోరూమ్ లో భారీ చోరీ అయితే జరిగిన పరిస్థితి ఉంది. ఉదయాన్నే షోరూమ్ కు వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చోరీ జరిగినట్టుగా కూడా గుర్తించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. మనం ఇక్కడ చోరీ జరిగిన సోనో విజన్ వద్దనే ఉన్నాం. సోనో విజన్ ఇది గ్రౌండ్ ఫ్లోర్. చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో అద్దాలు ఏదైతే షోరూమ్ కి సంబంధించిన గ్లాస్ అద్దాలు ఉన్నాయో ఆ గ్లాస్ అద్దాలను అయితే దొండగలు పగలగొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలని గుర్తించిన నేపథ్యంలో కూడా సీసీ కెమెరాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి చోరీకి పాల్పడినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాలను అయితే బయట పెట్టే పరిస్థితి లేదు. కొంచెం దీన్ని కూడా దర్యాప్తు అనేది కూడా సీక్రెట్ గా కూడా చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. గుంటూరు నుంచి కూడా క్రైమ్ స్పాట్ వెహికల్స్ వచ్చాయి. క్లూస్ టీం రంగంలో దిగారు. ఇక్కడ మొత్తంగా షోరూమ్ ని అనుగుణంగా కూడా క్షుణ్ణంగా గాలిస్తా ఉన్నారు. వేలిముద్రలు సేకరిస్తా ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. టూ టౌన్ సిఐ రాములు నాయక్ అట్లాగే ఎస్ఐ కూడా ఇక్కడికి చేరుకుని క్లూస్ టీమ్ తో కలిసి ఇక్కడ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉదయాన్నే షోరూమ్ కి వచ్చిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో సోనో విజన్ అంటే ఒక గుర్తింపు పొందిన సంస్థగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా వీరికి ప్రత్యేకంగా బ్రాంచీలు ఉన్నాయి. తెనాల్లోనే 2 బ్రాంచీలు ఉన్నాయి. మొత్తంగా ఏమి చోరీకి పాల్పడ్డారు అనేది కూడా వీరందరూ కూడా ఒక రికార్డు అనేది చూసుకుంటే దాదాపుగా 13 లక్షల రూపాయల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీ అయినట్లు కూడా గుర్తించి ఒకసారిగా అందరూ షాక్కు గురయ్యారు. దాదాపుగా 18 సెల్ ఫోన్లు, 4 ఛార్జర్లు, అట్లాగే 4 బ్లూటూత్లు, 2 స్మార్ట్ వాచ్లు అపహరించుకెళ్ళినట్టుగా కూడా వీరు గుర్తించిన పరిస్థితి ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ షోరూమ్ సంబంధించిన ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది దాదాపుగా చూసుకుంటే చాలా పకడ్బందీగా అయితే నిందితులు అయితే చోరీకి పాల్పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సందులో చూసుకుంటే కనుక ఈ పక్కనే షోరూమ్ కి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో జనరేటర్ ఉంది. దానిపైన ఒక షెడ్ లాగా వేసి ఉంది రేకులతో. ఇక్కడికి వచ్చి దీని మీద నుంచి ఆ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళినట్టుగా కూడా భావిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ అద్దం పగలగొట్టారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి గ్లాస్ అద్దం పగలగొట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్లు, తర్వాత ఛార్జర్లు, బ్లూటూత్లు, అట్లాగే వాచెస్, ఎలక్ట్రానిక్ సంబంధించి స్మార్ట్ వాచెస్ కూడా చాలా విలువైన వాచెస్ కూడా తీసుకున్నారు. దాదాపుగా చోరీకి గురైన 18 ఫోన్స్ లో ఎక్కువగా ఐఫోన్స్ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే దాదాపు శాంసంగ్ ఫోన్లు కొన్ని ఉన్నాయి, వివో ఫోన్లు కొన్ని ఉన్నాయి, 4-5 యాపిల్ ఫోన్స్, ఐఫోన్స్ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. వాటి విలువ ఎక్కువగా ఉంటున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా 13 లక్షల రూపాయల విలువైన వస్తువులు అయితే ఇక్కడ సోనో విజన్ లో అపహరణకు గురైనట్టుగా కూడా భావిస్తా ఉన్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చోరీలు జరుగుతుండడం కూడా సర్వత్రా ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. నిందితులు ఎవరైతే దొండగులు ఉన్నారో వారు అది తేడా లేకుండా కూడా ఇటు చిన్నపాటి సందులు, ఇటు చిన్న మారుమూల ప్రాంతాలే కాకుండా మెయిన్ రోడ్ల వెంట కూడా వచ్చి ఇటువంటి భారీ షోరూమ్ లో కూడా చోరీకి పాల్పడటం పోలీసులకు సవాలుగా మారుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చోరీలు ప్రజలను అయితే ఒకంత ఆందోళనకు గురి చేస్తా